ఫాస్టింగ్ ఈజ్ ఎ పవర్ఫుల్ స్టఫ్. సో దానివల్ల ఏమవుతుందంటే నీ గురి, నీ గమ్యము, నీకుండే ఆశ ఆ త్రోవలోకి సంపూర్ణంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఏం చేస్తే? ఉపవాసం. ఫాస్టింగ్ విల్ పుష్ యూ ఇంటూ ద ప్రాసెస్, ఇంటూ యువర్ డెస్టినేషన్. ఎగ్జాంపుల్, యేసు ప్రభు వారు పుట్టినప్పటి నుంచి మరి బైబిల్ చదివి నేర్చుకొని యవ్వన కాలంలో ఏ పని చేసేవారు? ఏ పని చేసేవారు? ఐడియా ఉంది ఎవరికైనా? ఎంతమందికి తెలుసు ఏం చేసేవారు యేసయ్య? ఓకే, ఆయన వడ్రంగి పని చేసేవాడు. హీ వాజ్ ఎ కార్పెంటర్. ద బైబిల్ సేస్ దాట్. బైబిల్లో కూడా సాక్ష్యాలు ఉన్నాయి ఆయన వడ్రంగి వాడని. అలాగా ఆయన ఉదాహరణకి మరి ఏ 14 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు వడ్రంగి పని మొదలుపెట్టుంటాడు. 14, 15 అలా 30 సంవత్సరాల వరకు ఆయన పని చేసుకుంటూ ఉన్నాడు. అందరికీ కూడా మరి ఆ నజరేతు పట్టణంలో కానీ వేరే పట్టణాల్లో కానీ ఆ చుట్టుపక్కల పట్టణాల్లో యేసయ్య ఎవరని తెలుసు? యోసేపు అనే వడ్రంగివాని యొక్క కుమారుడు. ఆయన కూడా వడ్రంగివాడే అని తెలుసు. కానీ సడన్గా ఆయన ఏం చేశాడు? బ్రేక్ తీసుకున్నాడు. 40 రోజులు ఏం చేశాడు? ఉపవాసం. హీ సెడ్, డాడీ నేను మళ్ళా వస్తా, ఒక 40 days నాకు బ్రేక్ కావాలి. హీ టుక్ ఏ బ్రేక్ ఫర్ 40 days. ఈ 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత సడన్గా వడ్రంగివాడు రబ్బీ అయిపోయాడు. హీ బికేమ్ ఎ ప్రాఫెట్. ఆయన ఒక ప్రవక్త అయిపోయాడు. ఇంకేమైపోయాడు? బోధకుడు అయిపోయాడు. వరాలతో నిండిన వాడైపోయాడు. He became an evangelist. He became everything that God wants to him. So fasting will shift. అది నీ హృదయంలో ఉండొచ్చు, ఆశ ఉండొచ్చు, ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఒక తీర్మానం చేసుకున్నావో 1 రోజు 2 రోజులకి ఏం నడవదు, పక్కన చెప్పు 1-2 days డజంట్ వర్క్ అన్నాడు. ఫాస్టింగ్ అంటే ఏంటి? కేంద్రీకరణ అన్నమాట. ఇట్స్ అ సీరియస్ బిజినెస్. ఇట్స్ సంథింగ్. దిస్ ఈజ్ వాట్ గాడ్ టాట్ మీ. ఆ నిలకడగా ఉండడానికి ఏంటి తాళపు చెవి అంటే? ఉపవాసం అనండి, ఫాస్టింగ్. వై ఫాస్టింగ్? చూసారా, నీకు ఆశ ఉంది, జరగట్లే, అది జరగాల. యూ నీడ్ టు ఎంటర్. సో ఫాస్టింగ్ మేడ్ ఎ నార్మల్ కార్పెంటర్, ఒక సాధారణమైన వడ్రంగి వాడిని ఏం చేసింది? పూర్తిగా షిఫ్టెడ్. మోసెస్, ప్రభువా నాకు ఇంకా ఈ ప్రజలు నడిపించాలా, వీళ్ళకి ఒక ఆధారం ఇవ్వాలా, వీళ్ళకి ఒక దివరాత్రము ధ్యానించడానికి ఏమి ఇవ్వాలా? ఏదైనా ఒక వాక్యం ఇవ్వాలా. నేనేం చేయాలి? వాట్ డు ఐ డూ? అక్కడికి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండి దేవునితో కొండ మీద గడిపాడు. ఎప్పుడైతే గడిపి వచ్చాడో ఆయన దేహము మహిమతో నింపబడి మోసెస్ బికేమ్ ఎ ప్రాఫెట్ ఆఫ్ గాడ్. ఎ కింగ్ బికేమ్ ఎ ప్రాఫెట్. హిస్ బాడీ వాజ్ గ్లోరిఫైడ్. అతని అరిగిపోయిన ఎముకలు, ముడతల శరీరము, అవునా, అంతా కూడా మారిపోయింది. ఎప్పుడు? 40 days ఫాస్టింగ్ అనండి. 40 days ఫాస్టింగ్ అంటే దేవుని యొక్క వాక్యాన్ని మొట్టమొదటిసారిగా జెనసిస్, ఎక్సోడస్, నంబర్స్, లెవిటికస్, ఈ 4 ఖండాలు కూడా రాసింది. మొదటి 4 అధ్యాయాలు, 4 పుస్తకాలు రాసింది ఎవరు? మోషే. సో హీ బికేమ్ ఎ మైటీ మ్యాన్. షిఫ్టింగ్ అనమాట. అందరూ ట్రైనింగ్ టైం అనండి, పవర్ టైం అనండి, షిఫ్టింగ్ టైం అనండి. ఒక్కొక్కసారి పెట్టుకోవాలి. నాట్ 1 day 2 day, do 5 days 10 days 30 days. ఐ డోంట్ బిలీవ్ ఇన్ సింగిల్ డే ఫాస్టింగ్. జీసస్ అనుకున్నాడు, రైట్ నా టైం వచ్చింది, ఇప్పుడు నేను నా వడ్రంగి పని నుంచి ఎలా మారిపోవాలా? ఈ 40 రోజుల తర్వాత అందరూ ఈయన్ని చూసి, ఈయన వడ్రంగి వాని కుమారుడు కాదా, యోసేపు కుమారుడు కాదా, మరి ఆమె తల్లి కాదా, నజరేతులో వడ్రంగి వాడు కాదా, ఎవడవు నీవు? యూ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ 40 days. ఎందుకంటే కొన్ని ప్రార్థన మామూలు ప్రార్థనతో పోతాయి, కొన్ని దేంతో పోతాయి తెలుసా? ఉపవాసం. దే ఆర్ సమ్ థింగ్స్. కొన్నేమో ఉపవాస ప్రార్థన చేసి, అండ్ గాడ్ టెల్స్ యూ వర్షిప్. దిస్ ఈజ్ హౌ గాడ్ సీస్ యూ. దేవుడు ప్రతిదానికి ఉపవాస ప్రార్థన. ఫాస్టింగ్ ఈజ్ ఎ ఫోకస్. ఈ ప్రత్యేకమైనది ఇట్స్ ఎ ఫోకస్ అనమాట. ఫాస్టింగ్ అంటే నీ ప్రార్థనలో నీ సీరియస్నెస్ అనమాట. ఫాస్టింగ్ ఈజ్ లైక్, ఆర్ యూ సీరియస్ అబౌట్ ఇట్? నీవు సీరియసా కాదా? ఎందుకంటే నూతన ఆరంభాలు కదా. దిస్ ఈజ్ ఎ గ్లోరియస్ బిగినింగ్. ఫర్ సమ్ బిగినింగ్స్ కొన్ని నాటికి ద హోలీ స్పిరిట్ విల్ గైడ్ యూ. దెర్ ఆర్ డిఫరెంట్ కీస్ దట్ యూ నీడ్ టు ప్రో. ఒక చోట ఉంది, యేసు ప్రభు వారు అంటారు, దేవుడు చెప్తున్నాడు యేసయ్య ఇక్కడ నీకు ఉపవాస ప్రార్థన పనిచేయదు, బైబిల్ స్టడీ పనిచేయదు, వర్షిప్ పనిచేయదు, నీవు సిలువ ఎక్కాలా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మాట మాట్లాడతాడు. ఎక్కడ సంఘం ఇరుక్కుపోయిందో తెలుసా? నీకు ఏం చేయాలో తెలియదు, పెద్దానికి ఒకటే మందు పడతావు. నువ్వు ప్రార్థన అంటావు, ఏమనంటే ప్రార్థన చేద్దాం పక్క అన్నిటికీ ప్రార్థన పనిచేయదనండి. నా మ్యాన్, సోసీడ్ అన్నిటికీ ఇచ్చుట అన్నిటికీ ఇచ్చుట పనిచేయదని చెప్పండి.
ప్రేయర్ విల్ నాట్, వర్షిప్ మనంతా కూడా వర్షిప్ మొత్తం శుద్ధిగా. ఏది శుద్ధి? నో, నాట్ ఆల్ ఫర్ వర్షిప్. నీకు తెలియాలి ఏం చేయాలి, వాట్ యు నీడ్ టు డూ. ఒక్కోసారి సైన్యముల మధ్యలో చెప్తాడు దేవుడు, స్తుతించండి అంటాడు. అవునా? ఎరుకో గోడకి దేవుడు ఏం చెప్పాడు? చుట్టూ 7 సార్లు తిరిగి ఏం చేయమన్నాడు? స్తుతించమన్నాడు. బ్లో ద ట్రంపెట్, డూ ఇట్. ఒక్కోదాన్ని. అందుకనే ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటే పట్టుకోకూడదు. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, మా అనుదిన ఆహారము మాకు దయచేయండి. గాడ్ వాంట్ టు గివ్ యూ డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్. అందుకనే పౌలు అంటాడు, నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, నేను ప్రత్యక్షత జ్ఞానంతో దేవుని దగ్గర నుంచి నేను పొందుకున్నాను. యేసయ్య కూడా చెప్తాడు, నేను అన్ని మీకు బోధించలేదు, నేను వెళ్ళిపోయి మీకు ఆదరణకర్త పంపిస్తాను. ఆదరణకర్త, అందరూ ఆదరణకర్త అనండి. ఆదరణకర్త నీకు ఏ సమయంలో ఏ వాక్యము నీకు కావాలో అది బోధిస్తాడు. బైబిల్ అదే బైబిల్, కానీ ఎప్పుడు ఏమి, ఈ కాలంలో నువ్వేం చేయాలా, ఈ రోజు ఈ సమస్యకి నువ్వేం చేయాలని బోధిస్తాడు. అందుకే నువ్వెప్పుడు కూడా నీ స్పిరిట్ని ట్యూన్ చేసుకోవాలన్నమాట దేవుడి నుంచి వినడానికి. ఆత్మ ఆ కాలంలో నువ్వు ఏ కాలంలో ఉన్నావో నీ ప్రతి జీవితము, నీ ప్రతిరోజు ఇందులో వ్రాయబడింది. గాడ్ కెన్ టాక్ టు యూ. ఇందులో ఒక అధ్యాయం ద్వారా దేవుడు నీతో జీవితాంతం కూడా మాట్లాడగలడు. హీ కెన్ టాక్ టు యూ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. సో పరిశుద్ధాత్మ సహాయంతో నీకు చెప్తాను అనమాట ఏం చేయాలా. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మని స్వరము వినాలి అంటే ఫాస్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్టాఫ్. ఉపవాసం అనేది చాలా ముఖ్యం. అంటే ఏదైనా ఒక గురితో చేయాలి. చాలా ఆలస్యం అయిపోయింది నా జీవితంలో, పెళ్ళవట్లే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి, ఇదంతా అయిపోయింది. నా ఐ నీడ్ టు దేవుడి నుంచి వినాలి. నేను అసలు ఏంటి, నేను వెళ్తున్న రూట్ కరెక్టా కాదా, am I doing right or wrong? That's where you shut the doors. తలుపులు వేసుకొని ఈ నెల ప్రతి ఒక్కళ్ళు దేవుని నుంచి విని వారి గురి చేరుకుంటారు. God will tell you ఈ సమస్య ఏంటి, where are you failing, what to do, where to go. paradigm shift అనండి, పరిపూర్ణ మార్పు అనండి. మీకు తెలీదు, ఇలాంటివి మీ గురి వద్దకు తీసుకెళ్తాయి. యేసయ్య వడ్రంగి వాడి నుంచి దేవుని కుమారుడైపోయాడు. Heavens opened, he went to a new level. From a carpenter to a mighty prophet to a king. He became even God by the power of the Holy Ghost. దేవుడు అయిపోయాడు. He became God, leader, pastor. The 40-day fasting has changed his life. నజరేయుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఈరోజు ఇదిగో ఈ ఉపవాస దినాల్లో వారికి బలహీనం అవ్వకుండా, ఒకవేళ వాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, ఇళ్లలో పనిచేస్తున్నా, ఉతుకుతున్నా, నడుస్తున్నా, వారికి ఆ సాధారణమైన శక్తిని దయచేయి. గివ్ దెమ్ సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ టు దేర్ బోన్స్, మజిల్స్ అండ్ లెగ్స్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.